హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఓకే, ఈరోజు మనం CHSL CGL ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ 35 క్వశ్చన్స్ చేద్దాం, దానికి కంటిన్యూయస్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా, ఫైన్. ఇప్పుడు చూడండి, మనకి వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 841 మనకి ఎంత ఇచ్చాడు? 29. ఇక మనకి ఎంత ఇచ్చాడు? అయితే దీని వాల్యూ ఎంత? ఓకే, చూడండి ఇక్కడ ఎలా చేస్తామంటే వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇక మనకి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8, అంతేనా? 8 ఉన్నాయి మనకి. ఓకే, దీన్ని ఏం రాస్తున్నా అంటే నేను ఇక్కడ ఇలా రాసుకోవచ్చు కదా, 841 డివైడెడ్ బై 10⁸ అంటే ఏమొస్తాయి మనకి ఇక్కడ? దట్ ఈస్ 29 బై 10⁴. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏమొస్తాయి మనకి? 0.0029. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ని 6 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. 6 మెథడ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం సాల్వ్ చేయొచ్చు. నేను మీకు ఒక మెథడ్ చెప్పేస్తాను. చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ సాల్వ్ చేయడానికి గురించి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ని సాల్వ్ చేయడానికి 6 మెథడ్లో చేయొచ్చు మనం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అంటే ఎవ్రీ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉండదు మనకి. ఓకేనా? అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది మనకి? ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం దీన్ని బేసిక్ మెథడ్ ఎలా చేస్తాం? క్వశ్చన్ ఏమన్నాడు మనకి? ఫస్ట్ ఇక్కడ మనీ అనేది డబుల్ అయింది. ఓకే, ఎన్ని ఇయర్స్లో? 15 ఇయర్స్లో. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇదే అమౌంట్ 8 టైమ్స్ అయితే ఎంత టైం తీసుకుంటుంది, అది క్వశ్చన్ మనకి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ మెథడ్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R/100 హోల్ పవర్ T. ఇక్కడ A అంటే మనకి అమౌంట్, రిజల్ట్ వాల్యూ, P అంటే ప్రిన్సిపల్, బేస్ వాల్యూ, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైం. మనకి ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ప్రిన్సిపల్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఏమన్నాడు? ఒక ప్రిన్సిపల్ ఉంది, అది డబుల్ అయింది అన్నాడు. ఓకే, కానీ ప్రిన్సిపల్ని బేస్ వాల్యూ P తీసుకుంటున్నాను. అమౌంట్ మనకి ఎన్ని టైమ్స్ అయింది ఇక్కడ? 2 టైమ్స్ కదా. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే దట్ ఈస్ 2P ఇట్ ఈస్ ఈక్వల్స్ టు P ఇంటూ దట్ ఈస్ 1 ప్లస్ R/100. ఎన్ని ఇయర్స్ మనకి? 15 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అమ్మ? 15 ఇయర్స్ కదా. ఇక్కడ చూడండి, దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. పీపీని క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు మనకి ఎన్ని టైమ్స్ కావాలి? 8 టైమ్స్. అంటే ఈ పక్క మనకి ఎన్ని టైమ్స్ ఉండాలి? 8 ఉండాలి. 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 8 అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ జస్ట్ ఏం చేస్తామమ్మా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇలా రాస్తున్నాను, 2 క్యూబ్. ఇక్కడ ఏంటమ్మా? క్యూబ్ రాస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? దట్ ఈజ్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R/100. ఇది ఇంటూ అవుతుంది కదా. 15 3 జా ఎంత? 45. ఇంకా P యాడ్ చేసుకున్నాను 2 సైడ్. మనకి ఇబ్బంది ఏం లేదు కదా. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే నీకు మళ్ళీ అదే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మనకి 2Pకి ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా? 15 ఇయర్స్ కదా. 8Pకి ఎన్ని ఇయర్స్? 45 ఇయర్స్. ఓకేనా? ఇది మనకి ఈక్వేషన్ బేసిక్ మెథడ్. కానీ ఇలా ఎగ్జామ్లో చేయమమ్మా, ఈ మెథడ్లో చేస్తే మనకి టైం తీసుకుంటుంది. ఓకే, దీన్ని మనం సెకండ్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఎన్ని టైమ్స్ అన్నాడు? అమౌంట్ కదా. ఇక్కడ అమౌంట్ రాస్తున్నాను, ఈ పక్క టైం రాస్తున్నాను. ఎన్ని టైమ్స్ అమౌంట్ మనకి? 2 టైమ్స్. ఓకే, ఇక్కడ ఎన్ని ఇయర్స్ మనకి? 15 ఇయర్స్. నెక్స్ట్ మనకి అమౌంట్ ఎన్ని టైమ్స్ అన్నాడు? ఇక్కడ 8 టైమ్స్ కదా.
ఇక్కడ ఏం రాస్తున్నామంటే ఇక్కడేమో 3 క్యూబ్ రాస్తాం, ఇక్కడ ఎలా రాస్తాం 15 3 జా 45. వాట్ ఈస్ ద ఆన్సర్ 45 years. ఇలా ఇక మనకి పెన్ అవసరం లేదమ్మా, డైరెక్ట్ మనకి 2 15 2 క్యూబ్ 8 15 3 జా 45 years. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. మీకు సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ కానీ ఈ మోడల్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు మనకి. ఎందుకంటే ఇది కొంచెం లాజిక్ బేస్డ్ క్వశ్చన్ అమ్మ, మనకి డైరెక్ట్ ప్రాబ్లం కాదు. ఓకే, మనం ఏం చేస్తాం మామూలుగా 3 × 5 ఎంత 15, 5 × 3 15. ఓకే, ఏం చేస్తాం స్పీడ్గా 30 ఆన్సర్, కానీ ఆప్షన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే ఏం పెట్టేస్తాం అదే ఆన్సర్ అంటాం, కానీ రాంగ్ ఆన్సర్. అలా చేయకూడదు. దీన్ని మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ ప్రాసెస్లో మనం చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా చేద్దామో. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి జస్ట్ సబ్స్టిట్యూషన్ అంత ఏం లేదు, ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్. ఫస్ట్ పార్ట్ తీసుకున్నా a = 3 b = 5 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ అంటే మనకి ఏంటి, ఇక అప్లై చేస్తున్నాం డైరెక్ట్. మనకి ఇక్కడ 2 3 జా ఎంత 6 కదా, 3 × 5 -15 ప్లస్ a × b ఎంత వస్తుందమ్మా 15 కదా. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది మనకి. సెకండ్ పార్ట్కి వెళ్దాం ఇప్పుడు. ఇది ఫస్ట్ పార్ట్ అమ్మా, బ్రాకెట్ పెట్టేస్తున్నాను. సెకండ్ పార్ట్ ఏముంది 5 × 3, జస్ట్ ఇది చేంజ్ చేశాడు అంతే. ఇక్కడ మనం ఏం రాస్తాం 5 × 3 ఎంత వస్తుందమ్మా మనకి, 2 × 5 10 మనకి. నెక్స్ట్ ఇక్కడ -3b -3 × 3 9 మనకి. నెక్స్ట్ ఏంటమ్మా ప్లస్ ab 5 × 3 15 ఇది మనకి. ఓకే చూడండి ఇక్కడ ఇది క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందమ్మా 1 + 15 16 16 + 6 దిస్ ఈజ్ ద రిజల్ట్. 16 + 6 ఎంత వస్తాయమ్మా నీకు 22. జస్ట్ ఏం లేదమ్మా, ఈ టర్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి, అంతకుమించి ఏం లేదు అక్కడ. మనం డైరెక్ట్ చేయకూడదమ్మా 3 × 5 15 5 × 3 15 15 + 15 30 అలా చేయకూడదు, రాంగ్ ఆన్సర్. మనకి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్లో మీరు ఏ ఎగ్జామ్ ఏ స్లాట్లోనైనా ఖచ్చితంగా ఇస్తాడమ్మా ఈ మోడల్. మీరు ఏ స్లాట్లో ఏదైనా ఒక్క స్లాట్లోనే ఖచ్చితంగా ఇస్తాడు. నెక్స్ట్ ప్రాబ్లం సింపుల్ క్వశ్చన్ అమ్మ, డైరెక్ట్ క్వశ్చన్. మనకి ఏమొస్తుందమ్మా, దట్ ఈస్ ఇది ఏం రాస్తుంది నీకు ఈజీగా అర్థం అవ్వాలంటే √9/100 కదా 3/10 అంటే ఎంత వస్తుందమ్మా 0.3. డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇది. ఇక్కడ మనకి ఏమన్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి 2 yearsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4% per annum, అంటే 1 yearకి 4%. ఎంత ఇచ్చాడు మనకి 102 ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే అదే ప్రిన్సిపల్ మీద అదే టైంకి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేస్తే నీకు సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత వస్తుంది, అది క్వశ్చన్ మనకి. ఓకే చూడండి ఇక్కడ దీన్ని ఎలా చేస్తామంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6 మెథడ్లో చేయొచ్చు. నేను ఒక 2 మెథడ్స్ అలా చెప్తాను ఈ ప్రాబ్లంకి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 4% కదా, 4%. ఓకే, మనకు ఒక కాన్సెప్ట్ ఉందమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అదొక కాన్సెప్ట్ మనకి ఏంటి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ x + y + xy/100. ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ 2 years కాంబినేషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఫస్ట్ ఇయర్ ఏంటమ్మా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 4 + 4 8 4 × 4 16 8.16%. ఎంత వస్తుందమ్మా చేస్తే మనకి సింప్లిఫై చేస్తే 8.16%. ఇది మనకి ఏంటమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి 2 yearsకి కలిపి ఎలా వచ్చింది మనకి 4 + 4 + 4 × 4/100. నీకు ఎంత వచ్చింది 8.16%. మనకి ఎంత ఇచ్చాడమ్మా 2 years కలిపి 102 కదా. ఓకే 8.16 102 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, 1 yearకి 4 సెకండ్ ఇయర్ కూడా 4 ఉంటుంది.
4 + 4 ఎంత 8. దాట్స్ ఇట్. ఇంతకి ఇంత అయితే ఇంతకి ఎంత క్రాస్ ప్రోడక్ట్. మీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే, వెరీ సింపుల్. ఇది ఒక మెథడ్ అమ్మా. నెక్స్ట్ ఇలా కాకుండా చూడండి ఒకసారి ఇక్కడ దీన్ని ఇంకొక మెథడ్ చేద్దాము. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 2 ఇయర్స్కి ఇచ్చాడు కదా, మనం ఏం చేద్దామంటే డివైడ్ చేద్దాం కాంపౌండ్ టెస్ట్ని. ఈ నెంబర్ని పట్టి 102ని నెక్స్ట్ 4%ని 2 ఇయర్స్కి, ఈ 3 నెంబర్స్ నుంచి కాంపౌండ్ టెస్ట్ని డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత డైరెక్ట్ మనం ఇక్కడ అది ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు చూడు మనకి ఫస్ట్ ఇయర్ ఎంత ఇలా తీసుకుంటున్నాను 50, సెకండ్ ఇయర్కి ఐమ్ టేకింగ్ 50, 4% కదా, ఇందులో 4% ఎంత 2 ఇయర్స్కి. ఇదేమో ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదేమో సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుందమ్మా 50 + 50 + 2 ఎంత 102. మనం బ్యాలెన్స్ అవ్వాలమ్మా. 2 ఇయర్స్ 4% 102ని పట్టి తీసుకుంటున్నాను. ఓకే, ఇది మనం ఎప్పుడు రాస్తామంటే ఎప్పుడు మనకు వస్తుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం కాన్సెప్ట్ విని అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాక అప్పుడు తెలుస్తుందమ్మా దీన్ని మనం ఎలా రాసుకోవాలి అని. మీకు డౌట్ వస్తుంది సార్ డైరెక్ట్ ఎలా రాశారు అని. ప్రాక్టీస్ అది మీరు ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనం దాన్ని ఎలా డివైడ్ చేయాలి అని. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ 50, సెకండ్ ఇయర్ 50 తీసుకున్నానమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా, 4% కదా 50 ఎంత వస్తుందమ్మా 2 వస్తుంది కదా, 2 ఇక్కడ రాశాను. ఈ మొత్తం మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా, ఈ మొత్తం వచ్చేసి ఏంటి 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 102. 50 + 50 + 2 ఎంత మనకి 102. ఓకేనా, ఫైన్. నేను మళ్ళీ రబ్ చేస్తున్నాను, దీన్ని మళ్ళీ రాస్తున్నాను. దట్ ఈస్ 50 + 50 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే, నాకు ఇక్కడ ఏం కావాలి సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా, ప్రిన్సిపల్ చేంజ్ అయినంత వరకు, ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అయినంత వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు 2 ఇయర్స్కి నీకు ఎంత వస్తుందమ్మా 50 + 50 ఎంత 100. దాట్స్ ఇట్. ఓకే, మనకి ఇది కూడా అవసరం లేదమ్మా, డైరెక్ట్ మనకి ఇక్కడ ఏం రాస్తాం 102 కదా, 50 50 2 డివైడ్ చేశాను. 50 + 50 ఎంత వస్తుందమ్మా 100 అంతే. ఓకేనా, ఫైన్. మనకేంటంటే క్వశ్చన్ బట్టి మూవ్ అవ్వాలమ్మా. కొన్ని క్వశ్చన్కి ఏంటంటే పెన్ యూజ్ చేయాలి, ఏ క్వశ్చన్స్కి అయితే పెన్ అవసరం లేదో వాటికి యూజ్ చేయకూడదమ్మా. ఇక్కడ మనం పెన్ యూజ్ చేయకుండా చేసామనుకోండి ఈ టైంని కొంచెం హై లెవెల్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి మనకి డౌట్ వస్తామా సార్ వితౌట్ పెన్ అంటాం. వితౌట్ పెన్ హౌ? ఓకే, చూడండి ఇక్కడ మనం ఈ స్టేజ్కి ఎప్పుడు వస్తామంటే ఈ స్టేజ్కి అంటే ఒక ప్రాబ్లమ్ని పెన్ లేకుండా ఎలా చేస్తామంటే ఎప్పుడు ఏ లెవెల్కి వెళ్ళాక వస్తాం మనం. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నామ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఓకే, క్లాస్లో కానీ ఎనీ సోర్సెస్. ఓకే, ఫస్ట్ ఏంటమ్మా కాన్సెప్ట్ ఏంటి, అందులో ప్రాబ్లమ్స్ ఏముంటాయి విత్ ఆల్ మోడల్స్, అన్ని మోడల్స్ చేయాలమ్మా. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ వస్తే అది ఆల్రెడీ మనకి టచ్ అవ్వాలి. ఇక్కడ ప్రాక్టీస్లో నీకు ఎగ్జామ్లో వచ్చే ప్రతి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేసుంటే నువ్వు ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అయిపోతావు అమ్మ. ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ. ఇప్పుడు ఏంటమ్మా కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్ కదా. ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కదా, మాక్ టెస్ట్ రాస్తావు నువ్వు. మాక్ టెస్ట్ రాస్తావు. నెక్స్ట్ ఏంటమ్మా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తావు. నీకు ఆల్మోస్ట్ ఒక 100 to 200 క్వశ్చన్స్ చేస్తావు అమ్మ దేని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు ఇదంతా ఫాలో అయినప్పుడు నువ్వు ఈ స్టేజ్కి వెళ్ళాక అంటే కంప్లీట్ నీకు సబ్జెక్ట్ అనేది 100% వచ్చాక ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అప్పుడు నీకు తెలిసిపోతుందమ్మా ఏ క్వశ్చన్కి పెన్ యూజ్ చేయాలి, ఏ క్వశ్చన్కి పెన్ యూజ్ చేయకూడదు అని. ఈ స్టేజ్కి వచ్చాకనే నీకు అర్థమవుతుందమ్మా. ఓకేనా, నువ్వు స్టార్టింగ్ బిగినింగ్లో ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నీకు.
ఓకే, మీరేం చేస్తారంటే ఏం లే అమ్మా, మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత వస్తుంది. ఓకేనా, అన్ని మోడల్స్ కవర్ చేయాలి, ప్రీవియస్ ఇయర్స్ కవర్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. ఓకే, డైలీ ఒక 2-3 అవర్స్ పెట్టేసుకున్నాం మా మ్యాథ్స్కి, రొటేషన్ చేస్తూ ఉండాలి. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ టెస్ట్ ఉంది, అందులో ఏమేమి మోడల్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ అనేది ఎలా అడుగుతాడు, ఇయర్లీ అడుగుతాడు, హాఫ్ ఇయర్లీ అడుగుతాడు, క్వార్టర్లీ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటి, అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ అడుగుతాడు, ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ అడుగుతాడు, టైం అడుగుతాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మళ్ళీ ఏంటి ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ ఏమంటాడు కొంచెం అమౌంట్ బ్యాంకులో వేస్తాడు, డివైడ్ చేయాలి. ఇలా అంటే ఒక టాపిక్ తీసుకుంటే అందులో ఎన్ని మోడల్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ప్రిలిమ్స్లో ఏంటి, మెయిన్స్లో ఏంటి, లాజిక్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ గుర్తుంచుకోవాలమ్మా. మనం ఇలా ప్రిపేర్ అయ్యామంటే ఆటోమేటిక్గా నువ్వే చేసేస్తావమ్మా వితౌట్ పెన్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లంకి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్కి. ఇక్కడ చూడమ్మా, సింపుల్ క్వశ్చన్ ఇది మనకి. జస్ట్ ఏం చేస్తామంటే 27 ఏం రాసుకోవచ్చు అమ్మా, 3 క్యూబ్ రాస్తాం కదా. ఓకే, ఇక్కడ ఏం రాస్తామంటే 3 పవర్, ఓకే ఇక్కడ రాసేస్తున్నామా 3 క్యూబ్ కదా, 6x - 3 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇదేంటమ్మా 3 పవర్ 5 కదా, 3 పవర్ 4 81 ఇంటూ 3 ఎంతమ్మా 243. 5 3 నీకు ఎంత వస్తుంది 15 కదా. ఈ రెండు మనకి ఏంటమ్మా బేస్ ఈక్వల్గా ఉన్నాయా, అప్పుడు ఏంటి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, ఏమొస్తామా 6x ఈక్వల్ టు 15 + 3, 6x = 18, x ఈక్వల్ టు 3 వస్తుందమ్మా. ఓకేనా, 6x ఈక్వల్స్ టు 18, దట్ ఈజ్ 3 ఆన్సర్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్కి స్టెప్స్ కూడా రాయకూడదమ్మా. ఏ క్వశ్చన్కి అయితే స్టెప్స్ అవసరమో అవే రాయాలి. దీన్ని డైరెక్ట్ ఇక్కడ రాసినాక ఏందమ్మా, ఇక మన పెన్ లేకుండా డైరెక్ట్ చేసేయచ్చు, ఇక్కడ అవసరం లేదు, ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదమ్మా, మనకి టైం వేస్ట్ మనకి. ఓకేనా, కనీసం ఇప్పుడు రాయాలంటే కనీసం ఒక 30-40 సెకండ్స్ పడుతుంది. చిన్న క్వశ్చనే కదమ్మా, డైరెక్ట్ ఏం చేస్తాం 27 కదా, 3 ఉంటుంది, 3 2 = 6 - 3 15, 15 + 3 18, 18/6 3 ఆన్సర్ అంతే. ఓకే, ఇక్కడ చూడమ్మా వెరీ సింపుల్ ప్రాబ్లం. జస్ట్ మనం దీన్ని ఏంటంటే ఇక్కడ సింప్లిఫై చేయాలి మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. నేను డైరెక్ట్ రాసేస్తున్నాం. √49 ఎంత మనకి తెలుసు అందరికి. ఇక్కడ √49 ఏమొస్తాయి మనకి 7, నెక్స్ట్ ఇదేంటమ్మా 5, నెక్స్ట్ ఇదేమొస్తాయమ్మా 9/6. మీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తాయమ్మా, అంతే, వెరీ సింపుల్. ఓకే ఫైన్, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే చూడమ్మా, ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చాడమ్మా. ఇచ్చిన ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ కావాలి మనకి, ఏంటమ్మా స్మాలెస్ట్ అడిగాడు, లార్జెస్ట్ కాదు స్మాలెస్ట్ మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఏంటంటే డైరెక్ట్ చేసేద్దామమ్మా. ఇక ఎంత వస్తుందమ్మా కట్ చేస్తే అప్రాక్సిమేట్లీ మనకి సంథింగ్ 1 వస్తుంది కదా. ఇక్కడ ఏమొస్తుందమ్మా 70 కదా, 0.9 వస్తుంది. ఇక్కడ ఏంటమ్మా 0.8, ఇక్కడ ఏంటమ్మా 50 కదా, 0.7. అంటే ఏంటమ్మా స్మాలెస్ట్ ఏంటి మనకి 5/7. ఓకే ఫైన్, మనకి డెసిమల్ తర్వాత ఒక నెంబర్ తీసుకున్నామ్మా, ఒక నెంబర్ సరిపోతుంది మనకి, ఒక నెంబర్ కన్నా ఎక్కువ తీసుకోకండి, నేను ఓన్లీ 1 నెంబరే తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఇక మనకి ఏమన్నాడంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ మోడల్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, రిమైండర్, యూనిట్ డిజిట్ నెంబర్ ఈ మోడల్లో ఖచ్చితంగా ఇస్తాడమ్మా, టైర్ 1లో టైర్ 2లో. ఇప్పుడు చూడమ్మా మనకి ఓకే మనకి ఏం చేశాడంటే ఈ టర్మ్ ఉంది కదా, దీన్ని దేంతో డివైడ్ చేశాడు 8తో డివైడ్ చేశాడు. మనకి ఏం కావాలి రిమైండర్ కావాలి. ఓకే, అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ 70 నెంబర్ ఉందమ్మా, 17 ఉంది, ర్యాండమ్ ఒక నెంబర్ తీసుకున్నాను, దీన్ని 8తో డివైడ్ చేశాను. 8 2 మనకి ఎంతమ్మా 16 కదా, అంటే నీకు ఎంత వస్తుంది ఇక్కడ 1 వస్తుంది. దీన్ని మనం ఏమంటాం రిమైండర్. సేమ్ అలానే ఈ ప్లేస్లో ఇదమ్మా, అప్పుడు ఇక్కడ వచ్చే రిమైండర్ ఎంత, అది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి దీన్ని మనం ఎలా చేస్తామంటే వెరీ సింపుల్ అమ్మా. చూడండి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఇలా రాస్తున్నానమ్మా 9/6 / 8 ఇండివిజువల్ రాసేస్తాను దేని దానికి -11/8.
11/8. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమొస్తాయండి, ఇక్కడ మనకి వెరీ సింపుల్ అమ్మ. ఇప్పుడు మనకి 9/8 రిమైండర్ ఎంతమ్మా? 1 కదా. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 1 ఇంటూ 6 టైమ్స్ ఎంత వస్తాయమ్మా? 1 కదా. 1/8 రిమైండర్ ఎంత? ఆబ్వియస్లీ 1 వస్తుంది. ఓకే, మైనస్ 11/8 రిమైండర్ ఎంతమ్మా? 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చిందమ్మా? -2 కదా. రిమైండర్ నెగిటివ్లో రాదమ్మా. నెగిటివ్లో వస్తే అప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ ఇచ్చిన డివైజర్లోకి వెళ్ళి తీసేస్తాం. అంటే ఆన్సర్ ఏంటమ్మా? 8 - 2 6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫైన్. క్లియర్ అమ్మా? ఓకే, ఇలాంటి మీకు రాస్తానమ్మా, ఇలా రాయమంటే రాసేస్తాను, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇక్కడ 9 × 9 × 9 మీ క్లారిటీ కోసం రాస్తున్నాను. ఎన్ని టైమ్స్ అమ్మా? మనకి 6 టైమ్స్ కదా. నేను దానికి ఇండివిజువల్ రాసేస్తున్నానమ్మా. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 11/8, దాట్స్ ఇట్. ఇక్కడ చూడమ్మా, మనకి ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎలాబరేట్ చేసి 9/8 ఎంతమ్మా? 1. ఇక్కడ ఎంత? 1 1 1 1 1. ఇది ఎంతమ్మా? 3. 1 × 1 × 1 × 1 6 టైమ్స్ 1 వస్తుంది. 1/8 రిమైండర్ ఏంటమ్మా? ఆబ్వియస్లీ 1 వస్తుంది మనకి. నెక్స్ట్ 3/8 రిమైండర్ ఏంటమ్మా? 3 మనకి. 1 - 3 ఎంత? 2. నెగిటివ్లో ఉంది. 8 - 2 ఎంత? 6. పాజిటివ్ వస్తే తీసుకోమమ్మా. నెగిటివ్ వస్తే ఇందులోకి వెళ్ళి తీసేస్తాం మనం, డివైజర్లోకి వెళ్ళి. ఓన్లీ నెగిటివ్ వస్తే మాత్రమే తీసేస్తాం. ఓకే, ఫైన్. దీనికి కూడా మన పెన్ ఏం అవసరం లేదమ్మా, ఇక్కడ డైరెక్ట్ చేసేయచ్చు మనం, ఇదంతా ఏం అవసరం లేదు. డైరెక్ట్ సింపుల్ నెంబర్ కదమ్మా. 9/8 ఎంత వస్తుంది? 1 వస్తుంది. 11/8 3 వస్తుంది. 1 - 3 -2 వస్తుంది. 8 - 2 6 ఆన్సర్, అంతే. దీనికి ఇదంతా మనం ఏం అవసరం లేదమ్మా, చేయడం కూడా టైం వేస్ట్ మనకి. ఇక మనకి ఏమన్నాడంటే వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మా. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ లెస్ దాన్ 100. ఓకే, చూడమ్మా, మనకి ఇక్కడ లెస్ దాన్ 100 కదా, అంటే 10 కదమ్మా. అంటే చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ 100 ఎంత వస్తాయమ్మా మనకి? 10 కదా. అంటే ఆబ్వియస్లీ ఏంటమ్మా? 99 వరకు అమ్మా, 99 వరకు. ఓకేనా. ఏమేమి వస్తుంది బిట్వీన్? డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ, ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం. -10 and +10. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ సింపుల్ అమ్మా. 1/4 of a tank holds 135 liters of water. What part of the tank is full if it is contained 180 liters? ఏం లేమ్మా, మనకి ఇక్కడ ఏమన్నాడంటే 180 లీటర్స్ అనేది టోటల్ కెపాసిటీలో ఎంత మనకి? ఓకే, చూడండి ఇక్కడ 1/4 ఎంత అన్నాడమ్మా మనకి? 135 కదా. వెరీ సింపుల్, దట్ ఈస్ ఇక్కడ రాస్తున్నానమ్మా. ఓకే, అంటే మొత్తం మనకి కెపాసిటీ ఎంత వస్తుందమ్మా? మొత్తం ఏమొస్తుంది మనకి? కంప్లీట్ బౌల్లో ఎన్ని వాటర్స్ ఉన్నాయి? ఇదే కదా వాటర్, ఇది వాటర్ మనకి. ఇది కంప్లీట్ అమ్మ. ఎలా రాస్తే 1/4 = 135. 4 అడిగి పంపిస్తే నీకు ఏమొస్తుంది? 4 × 135. ఇది మనకి ఏంటమ్మా? టోటల్ కెపాసిటీ. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నాడంటే ఈ 180 అనేది టోటల్ కెపాసిటీలో ఫ్రాక్షన్ ఎంత? రేంజ్ మనకి కెపాసిటీ ఎలా రాస్తామమ్మా? ఇక్కడ 180 రాసుకో. నీ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. చూడమ్మా, ఇక్కడ సింప్లిఫై చేద్దాం దీన్ని. ఏంటమ్మా? 4 1 time 4 4 జా. నెక్స్ట్ ఏంటమ్మా? 4 5 జా. ఎన్ని టైమ్స్ అమ్మా? ఇదేమో 1 times, ఇదేంటమ్మా? 3 times. వాట్ ఈస్ ద ఆన్సర్? 1/3. ఏం లేమ్మా క్వశ్చన్. 180 అనేది టోటల్ కెపాసిటీలో రేంజ్ ఎంత? అది క్వశ్చన్. మనకి ఇచ్చింది ఏంటి? 1/4 పార్ట్ ఎంత ఇచ్చాడు? 135 ఇచ్చాడు. అక్కడ నుంచి మనం ఏం కనుక్కుంటామా? టోటల్ కెపాసిటీ కనుక్కుంటున్నాం. ఆ టోటల్ కెపాసిటీలో దాని కెపాసిటీ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. మీకు LCM SCFలో మినిమం
మినిమం 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడమ్మా. 2 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి మనకి. 2 క్వశ్చన్స్ ఎల్సిఎం ఎస్సిఎఫ్లో. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడమ్మా, మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. ఎస్సిఎఫ్ ఎంతమ్మా 13, ఎల్సిఎం ఎంత 455. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 1 నెంబర్ లైస్ బిట్వీన్, అంటే 2 నెంబర్స్ కదా, ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ మనకి ఎలా ఉంటుంది ఇక్కడ బిట్వీన్ 75 అండ్ 125, దెన్ ద నెంబర్ ఈజ్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చేసేద్దామన్నా కాన్సెప్ట్ మెథడ్లో చేద్దాం. ఇక్కడ కాన్సెప్ట్తో వెళ్ళిపోయి చేసేద్దాం. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా 13 కదా, ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే నెంబర్ ఖచ్చితంగా మనకి ఎలా ఉంటాయమ్మా, ఇలానే ఉంటాయి కదా. దట్ ఈస్ నెంబర్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సంథింగ్ 13A 13B 13A 13B. ఓకే, నేను చెప్తానమ్మా దీని గురించి ఒక 2 మినిట్స్ చెప్తాను. ఇది ఎలా రాసానో చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, మనకి ఈ 2 నెంబర్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ నెంబర్ నేను ఏమనుకున్నా 13A, సెకండ్ నెంబర్ ఏంటి 13B. ఓకే, ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం రాస్తున్నాను. ఎల్సిఎం నీకు ఏమొస్తుందమ్మా 13A ఇంటూ B. ఎల్సిఎం మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 455 కదా, 455. ఓకే, మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దామమ్మా 13 టేబుల్తోని. 13 1 జా, ఇక్కడ ఏంటమ్మా 13 3 జా 39, 6 వస్తుందమ్మా 65, 13 5 జా 65. ఓకే, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అమ్మ, ఇక్కడ ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే, దీన్ని ఏమని రాసుకోవచ్చు 35ని 7 ఇంటూ 5 కదా. అంటే ఏ మనకి ఏంటమ్మా 7, బి ఏంటమ్మా 5, లేదంటే A5 B7. మీరు ఎలా తీసుకున్నా ఓకే, ఇంటూ 13 కదా. అంటే ఇప్పుడు నెంబర్స్ ఏమొస్తాయమ్మా 13 ఇంటూ 7 ఒక నెంబరు, సెకండ్ నెంబర్ ఏంటి 13 ఇంటూ 5. వాట్ ఈస్ 13 ఇంటూ 5 65. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా 13 7 జా 91. మనకి ఎందులో అడిగాడమ్మా బిట్వీన్ అడిగాడు కదా, అంటే ఆన్సర్ నీకు ఏమొస్తుంది 13 7 జా 91 వస్తుంది. ఓకేనా, ఇలా చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఇలా కాకుండా చూడమ్మా ఎస్సిఎఫ్ గురించి ఒక 2 మినిట్స్ చెప్తాను. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూడమ్మా, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, ఐఎమ్ టేకింగ్ హియర్ 12 ర్యాండమ్ నెంబర్స్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే హెచ్సిఎఫ్ కావాలమ్మా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీనికి ఇంకో నేమ్ ఏంటమ్మా జీసీడీ. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే మనకి. ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ 2 ఇంటూ 2 కదా. నెక్స్ట్ ఇదేంటమ్మా ఓకే 2 ఇంటూ 2 ఇంటూ 3 అంతేనా. ఫైన్, 4 ఇంటూ 3. ఓకే, చూడమ్మా ఇక్కడ హెచ్సిఎఫ్లో ఎలా తీసుకుంటామంటే మనం ఇక్కడ హెచ్సిఎఫ్లో హెచ్సిఎఫ్ కావాలంటే ఈ నెంబర్లో ఒక నెంబర్ తీసుకుంటే అదే నెంబర్ ఇక్కడ ఉండాలమ్మా, కాపీ అన్నట్టు మనకి. ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్ ఉందనుకో, ఇక్కడ 2 నెంబర్ ఉండాలి. ఇక్కడ 4 ఉంటే 4 ఉండాలి, 5 ఉంటే 5 ఉండాలి. అంటే ఒక నెంబర్ను హెచ్సిఎఫ్లో తీసుకోవాలి అంటే, ఒక నెంబర్ని హెచ్సిఎఫ్లో తీసుకోవాలి అంటే ఇచ్చిన గివెన్ నెంబర్స్లో ఆ నెంబర్ అనేది ప్రతి చోట ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందమ్మా 4 ఉంది, ఇక్కడ ఏముంది 4. చూడండి, ఇక్కడ ఈ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఏంటమ్మా హెచ్సిఎఫ్ 4. అంటే హెచ్సిఎఫ్ అనేది ప్రతి నెంబర్లో ఉంటుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు దీన్ని ఏం రాచండి రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ 4. ఇదేంటమ్మా 4 ఇంటూ 3. మనకి రిజల్ట్ ఏమొచ్చింది హెచ్సిఎఫ్ ఇక్కడ 4. ఈ 4 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందమ్మా, దట్ ఈస్ ఇది చేస్తే మనకి 4, 12. హెచ్సిఎఫ్ ఎంత మనకి 4 కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని ఈ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. ఇలా కూడా చెప్పచ్చు. అది హెచ్సిఎఫ్ మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మనకి నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నానమ్మా 5, 7. ఏంటమ్మా హెచ్సిఎఫ్ 1.
కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేకుండా డిఫాల్ట్ ఏంటి మనకి 1 కదా, 5 into 1 7 into 1. నెక్స్ట్ అగైన్ 7, 14 ఏంటమ్మ SCF 7. నెక్స్ట్ 2, next I am taking here 30, 7. What is SCF 1. Okay. Next incord one 135, here I am taking something 7, or you can take something 71, big number. Can we get 135 in 70 table? No. What is SCF 1. ఇలా ఓకేనా. ఒక నెంబర్ SCFలో తీసుకోవాలంటే ఆ నెంబర్ ప్రతి నెంబర్లో రావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అలా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు క్లియర్గా అందరికీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో చేయొచ్చమ్మా. అంటే మనకి ఇక్కడ ఈ 13 కదా, దీనికి మనకి ఎలా ఉంటుందమ్మా, మల్టిపుల్ ఉంటుంది కదా. నెంబర్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని మల్టిపుల్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ మనం LCMకి వెళ్ళిపోదాం. ఈ LCM ఉంది కదా 455. నెక్స్ట్ ఇక్కడ ఏముందమ్మా చూడండి ఒకసారి, ఇక్కడ 91 కదా, 91. నెక్స్ట్ ఏంటమ్మా 455. ఓకే, ఇక్కడ 91 మనకి ఎన్ని టైమ్స్ అమ్మా, ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 టేబుల్ వస్తుంది కదా. ఇలా ఓకేనా, ఫైన్. ఇలా కూడా చేయొచ్చమ్మా క్వశ్చన్, మనం ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, LCM కూడా చెప్తాను చూడండి అమ్మా. LCM ఈ 455 అనేది ఈ నెంబర్స్లో మల్టిపుల్ కాదమ్మా మనకి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 మీకు ఇది చెప్తే ఇది అర్థమవుతుందమ్మా సెకండ్ మెథడ్ ఎలా చేయాలని. ఇప్పుడు 2, 5 LCM కావాలి నాకు. ఏంటమ్మా, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, దీని మీనింగ్ ఏంటి అసలు? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇప్పుడు నేను 2 టేబుల్ రాసానమ్మా, 5 టేబుల్ రాశాను. ఈ 2 టేబుల్లో, ఈ 2 టేబుల్ 5 టేబుల్, ఈ 2 నెంబర్స్ టేబుల్లో నాకు LCM ఎలా ఉండాలంటే ఆ 2 నెంబర్స్ టేబుల్లో రావాలి. మళ్ళీ ఎలా ఉండాలి, లీస్ట్ 1. ఎలా, ఇది డైరెక్ట్ చెప్పేసామా, కానీ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు ఎలా అంటుంది. ఇప్పుడు టేబుల్స్ రాస్తాం, మీకు ఈజీ అర్థమవుతుంది. 2 into 1 ఎంతమ్మా మనకి 2 కదా, 2 into 2 4, అండ్ సో 2 into 5 ఎంతమ్మా 10. నెక్స్ట్ 5 into 1 5, 5 into 2 10. ఓకే, ఇప్పుడు మనకి ఏంటమ్మా LCM 10. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇదంతా మనకు అవసరం లేదమ్మా, జస్ట్ ఈ లాజిక్ కోసం ఇది చెప్పాను. ఇదంతా మనం చేయం LCM అంటే. డైరెక్ట్ ఏం చేస్తామమ్మా, 2, 5 ఏం కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కదా, ఇంటూ తీసుకున్నాం. 2 into 5 ఎంత 10 మనకి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. చూడమ్మా, ఇప్పుడు మనకి LCM ఎంత 10 కదా, 2, 5 ఏంటమ్మా LCM 10 కదా. 10 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2, 10 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. ఇది చెప్పడానికి ఇంతకుముందు చెప్పానమ్మా, అదంతా మీకు ఏం అవసరం లేదు. 10 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2, 10 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. నథింగ్ బట్ LCM ఈజ్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ నెంబర్స్. LCM ఈజ్ మల్టిపుల్ ఆఫ్ given numbers. Only 91, 455 is the multiple of 91 into 5. మనకి ఇందులో రాదమ్మా 455. ఈ టేబుల్లో రాదు, ఈ టేబుల్లో రాదు, ఈ టేబుల్లో డైరెక్ట్ ఆన్సర్ వితౌట్ పెన్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను చిన్న నెంబర్స్ తీసుకొని, అది మీకు అర్థం అవ్వడం చెప్పానమ్మా. అలా చేయము LCM, మనం డైరెక్ట్ చేసేస్తాం అంతే కాన్సెప్ట్ వైజ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే LCM SCF ఇచ్చాడమ్మా. మనకేం కావాలి, ఒక నెంబర్ ఇచ్చి ఇంకొక నెంబరే అడిగాడు. మనకు ఉందమ్మా LCM SCFలో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు LCM ఇంటూ SCF కదా. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ ఒక నెంబర్ ఇవ్వలే కదమ్మా, నేను క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నాను. క్వశ్చన్ మార్క్ ఇంటూ 288 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాము ఇక్కడ 864 ఇంటూ 144.
ఓకే 864 ఇంటూ 144 క్యాన్సిల్ చేయండి అమ్మ. మీరు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎన్ని టైమ్స్ అమ్మ? 12 2 12 4 ఇది ఎన్ని టైమ్స్ అమ్మ? దట్ ఈస్ 12 టైమ్స్. ఇదేంటమ్మా 1 టైమ్స్ 2 టైమ్స్. ఇదేంటమ్మా 4 3 2 432 ఆన్సర్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమన్నాడా 2/3 అమ్మ. డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఇది మనకి, వెరీ సింపుల్. 2/3 నెక్స్ట్ ఏమన్నాడమ్మా? ఆఫ్ ఏంటమ్మా? 369. ఇఫ్ యూ సింప్లిఫై యూ కెన్ గెట్ ఆన్సర్. ఇది క్యాన్సిల్ ఏమొస్తుందమ్మా? డైరెక్ట్ మనం 1 2 3 123 డైరెక్ట్ మనకి, వెరీ సింపుల్ అమ్మా. క్యాలిక్యులేషన్ అంత ఏం లేదు అక్కడ. ఓకే చూడండి ఇక్కడ, వెరీ సింపుల్. ఏ పర్సన్ ఆస్క్ ఏంటమ్మా మల్టిప్లైడ్ బై 50 బట్ ఈ మల్టిప్లైడ్ బై 30 గాట్ ఆన్సర్ లెస్ దాన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 400. అంటే ఏం లేదు, యాక్చువల్లీ ఒక నెంబర్ ఉంది మనకి. నెంబర్ దేంతో మల్టిప్లై చేయాలి? 50తో చేయాలి. కానీ దేంతో చేశాడు? 30తో చేశాడమ్మా. ఎంత వచ్చింది గ్యాప్ మనకి? 400. ద నెంబర్ టు బి మల్టిప్లైడ్ వాజ్, అంటే మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అది క్వశ్చన్ అమ్మ. ఓకే, నెంబర్ మనకు తెలియదు కదా, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాం ఇక్కడ. 50 ఇంటూ క్వశ్చన్ మార్క్ మైనస్ 30 ఇంటూ గ్యాప్ ఎంత వచ్చిందమ్మా ఇద్దరికి ఇక్కడ? 400 కదా. నీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? 50 మైనస్ 30 20 కదా. 20 నెక్స్ట్ అక్కడ 400 20 ఆన్సర్ డైరెక్ట్, వెరీ సింపుల్. ఓకే.